హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ రేవంత్ రెడ్డి గారు టాలీవుడ్ పైన అసంతృప్తి వ్యక్తం చేశారు సార్. అంటే గద్దర్ అవార్డులు ఇస్తామని చెప్పేసి ఆయన అనౌన్స్ చేశారు. కాకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. నా అంతటి నేనే గద్దర్ అవార్డులు ప్రకటించినప్పటికీ వాళ్ళైతే మౌనం వహిస్తున్నారు. అసలు ఎందుకు సో ఈ విధమైన అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. మరి ఎందుకు టాలీవుడ్ నుంచి గద్దర్ అవార్డుల పైన స్పందన రావడం లేదు? ఎందుకు వాళ్ళు మౌనంగా ఉన్నారు? మరి రేవంత్ రెడ్డి గారు అసంతృప్తి వ్యక్తం చేయడం పైన మీ స్పందన ఏంటి? రేవంత్ రెడ్డి అసంతృప్తి పడుతున్నాడంటే ఆయనకి ఎందుకో తలకాయ బాగా పనిచేయటం లేదు. ఇట్లాంటి అవార్డులు ఏమైనా అనౌన్స్ చేసేలాగా ఉంటే సినిమా ఇండస్ట్రీలో పెద్దలు ఎవరో వాళ్ళతో అంటే చర్చ చేసి అయ్యా మరి ఇలాగా గద్దర్ గారి అవార్డు అందరికీ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మరిచిపోయిన వాళ్ళని వాగ్గేయ కళాకారుల్ని మనం గుర్తు చేసుకుంటే మనకి మంచి అంటే శాంతి సుఖాలు కలుగుతాయని చెప్పినట్టయితే బాగుండేది. ఆల్ ఆఫ్ సడన్ మీరు గద్దర్ అవార్డు ఇచ్చేస్తానంటే వెంటనే మండిపడుతున్నాడు అందశ్రీ ఒకడు ఉన్నాడు, గోరడి వెంకన్న ఉన్నాడు. ఏం గద్దరే 10 సార్లు పాటలు పాడాడా, మేము పాడలేదా అని వాళ్ళు అవార్డు గురించి వాళ్ళు ఆలోచించలేదు. కానీ ఒకరికి ఇచ్చేసరికి ఆలోచన వస్తుంది. ఎవరు అందరినీ ఖాతా చేయకుండా ఉంటే ఆలోచన రాదు. కానీ మిగతా వాళ్ళకి ప్రస్తావన లేకుండా ఒకటి ఇచ్చేసరికి వాళ్ళకి కొంచెం ఈ తరహా అంటే స్టేట్మెంట్ని వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు. తర్వాత ఏంటంటే మీకు డొక్కా సీతమ్మ కథ మీకు తెలుసో తెలీదు, ఆవిడ గురించి చెప్పుకోవాలంటే తర్వాత చెప్పుకుందాం. నేను మొట్టమొదటిసారిగా డొక్కా సీతమ్మ తాలూకు కథ చదివి ఆశ్చర్యపోయానమాట. అలాగే నువ్వు కూడా చిన్న వయసులో డొక్కా సీతమ్మ కథ చదువుకున్నట్టు ఇంకోలాగా ఉండేది. ఆ ఇంప్రెషన్ని పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, అన్నా క్యాంటీన్ అంటే ఎన్టీ రామారావు గారు అది కాదు, డొక్కా సీతమ్మని మర్చిపోయారు. డొక్కా సీతమ్మకి ఏంటంటే ఆ బ్రిటిష్ ప్రభువుల కంటే ఇక్కడ ఇండియన్స్ తాలూకు ఆకలి ముఖ్యం. వాళ్ళు ఫ్లైట్ టికెట్లు తీసి రమ్మన్నా ఏంటి వేషాలు వేస్తున్నారా, నా బిడ్డలు ఇన్ని రోజులు ఆకలి దప్పికలతో ఉంటారా, ఆయన ఇంత పవిత్రమైన వ్యక్తి. అలాగే ఒకసారి ఏదో ఆత్రేయపురం ఎక్కడికో మొత్తానికి తూర్పుగోదావరి జిల్లాలో ప్రయాణం చేసినట్టుది. వాడు బళ్ళే కదా, బళ్ళకితో అలా కూర్చుంటే తల్లి పిల్లలు ఉంటారు. అందులో పిల్లలు ఊరికే నాకు ఆకలి 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 అంటే అందులో వాళ్ళ నాన్న చెప్పాడమ్మా, అమ్మ ఇక్కడ ఏమి దొరకదు కదా, కాసేపు ఒక పావుగంట ఆగినట్టయితే డొక్కా సీతమ్మ సత్సరంగా వెళ్ళిపోయినట్టయితే మనకేదో అన్నం పెడుతుంది అని చెప్పేసరికి ఈవిడ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడైతే ఈ మాట విన్నదో మళ్ళీ బండి కట్టించేసుకొని పరుగున వచ్చి ఆ రాత్రి మీద అన్నం వడ్డేసి రెడీ కూర్చుంది. వీళ్ళు రాగానే వేడి అన్నం వడ్డించింది అన్నమాట. అది అంత గొప్ప వ్యక్తి డొక్కా సీతమ్మ. సాక్షాత్తు భగవంతుడే సాక్షాత్కారం చేశారని కూడా అనుకుంటారు. డబ్బంతా అయిపోయిన తర్వాత బ్రాహ్మణుడు వస్తాడు, ఆ బ్రాహ్మణుడికి వండి పెడుతుంది. వండి పెట్టినట్టయితే అమ్మ చాలా సంతోషం అమ్మ అంటాడు. కానీ నాకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నాకు ఏదైనా కొంచెం బంగారం ఉంటుంది అంటే బంగారం ఎక్కడ ఉంటుంది, మెడలో తాడు కూడా తీసేసింది. ఏంటంటే చిన్న కంటె ఉంది, తక్కువ బంగారంతో కంటె ఉంది. ఏమండి ఇలా అడుగుతున్నాడు, విష్ణు స్వరూపంతో ఉన్నాడు ఆయనకి, ఎలాగా ఉన్నది ఒకటే గొలుసు, ఆ గొలుసుని అడుగుతున్నాడు. ఏం చేయమంటే సరే గొప్ప మా దగ్గర ఏమి లేదని చెప్పు అని మూడు చెప్తే ఏమి చెప్పకుండా మెడలో కంటె తీసి వాళ్ళకి ఇచ్చేసింది. ఇందు మూలంగా మనకు తెలిసింది ఏంటంటే ఆ వచ్చేవాళ్ళు ఎవరో బ్రాహ్మణుడు వచ్చాడు కదా, ఆయన విష్ణుమూర్తి స్వరూపం. ఆయన ఇచ్చేసేసరికి వాళ్ళ పొలంలో లంకెల బిందులు దొరికాయి. తర్వాత కదా అందరికీ తెలిసింది. ఇక్కడ నేను చెప్పవలసిన విషయం ఏమిటంటే, ఇక్కడ జనసేన పార్టీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి ఆవిడ మీద అంత ఇష్టం ఉంది కనుక డొక్కా సీతమ్మటి నో అన్నారు ఎవరైనా? ఒక పక్క అన్న క్యాంటీన్ అవుతుంది, ఒక పక్క డొక్కా సీతమ్మ అవుతుంది. అర్థమైందా? అయితే నేను ఒక సవరణ చెప్పాను, డొక్కా సీతమ్మ ఎప్పుడు డబ్బులు తీసుకోలేదు, మీరు 5 రూపాయలు తీసుకుంటున్నారండి. వాళ్ళ సాధ్యాలు వాళ్ళ ఇష్టం, తీసుకోకపోవచ్చు. కానీ ఒక పవన్ కళ్యాణ్ లాంటి గట్టి పట్టుదల గల వ్యక్తి అయితే మాత్రం ఈ గద్దర్ అవార్డులు ఖచ్చితంగా వచ్చాయి.
గద్దర్ గురించి కూలసంగా తెలుసుకోవాలంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ నీ భార్యని కూతుర్ని పిలిపించి ఇంకా చరిత్రలో మిగతావి గద్దరి తెలియని అంశాన్ని ప్రోధి చేసి ఘనంగా చేస్తే ఎంత బాగుంటుందండి. వాగ్గేయకారులు తక్కువ మంది లేరు. మనకు కూడా వంగపండు అని ఒక వాగ్గేయకారుడు ఉండేవాడు, ఎంత బాగా చెప్పేవాడండి ఆయన. అలాగే ఇక్కడ గద్దరు వాళ్ళిద్దరు కూడా బావ అంటే బావ అనుకుంటారు, కానీ వాళ్ళు రూపాయి వెనకేసుకోలేదు, రూపాయి కూడబెట్టుకోలేదు. ఈ గద్దరికి ఎక్కువ ఇష్టమైన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్. అంటే ఈ పవన్ కళ్యాణ్ కూడా అడగడు, జేబులో చేపెట్టి ఎంత కావాలంటే అంత తీసుకుంటాడు. అంత అనుబంధం ఇద్దరికి ఉందన్నమాట. కనుక ఇది మామూలుగా ఏదో చిన్న చిట్కాలకు ఎలా చిట్కా చిటికలై సాగిపోవడమే కాకుండా అది ఘోరమని ధ్వనించాలన్నమాట. అంటే గద్దరుతో ఉన్న సత్సంబంధాలందరూ కూడా నడుం కట్టుకొని మన పవన్ కళ్యాణ్ తాలూకు గెలుపుకి ఎలాగైతే చేశారో, ఇది మొట్టమొదటిసారిగా గద్దర్ అవార్డ్స్ అని చెప్పారు కదా, అది అఖండ విజయం సాధించేలాగా వీళ్ళందరూ కోఆపరేట్ చేయాలి. చిన్న విషయం కాదు అది. దీనికి కూడా మన ఎవరు రేవంత్ రెడ్డికి అసంతృప్తి ఎందుకు, మీరు నిర్వహించండి. పనికి మాలిన విషయాలకి మీరు డబ్బులు ఇస్తారు కదా, ఇందులో నిర్వహించండి. అందరికీ కొంచెం ఆ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అర్థమైందా? నిర్వహించండి. ఇంక వాళ్ళు బాగా స్పందించలేదంటే వాళ్ళందరూ స్పందిస్తే తెలంగాణ చాలదు. గద్దర్ తాలూకు అభిమానులు అందరూ వస్తే తెలంగాణ చాలదు. ఆ విధంగా ఎందుకు ఆలోచించరే? కనుక మీరు అనుకుంది కనుక తూచా తప్పకుండా మీరు ఆచరించండి. దానికి అసంతృప్తి పడవలసిన అవసరం లేదు. అంటే సినిమా వాళ్ళ నుంచి కూడా స్పందన రావాలి కదా సార్. అదే స్పందన అంటే గట్టిగా సీరియస్గా యాక్టింగ్ చేస్తే స్పందన రాలేదండి. ఎన్టీ రామారావు జోలి పెడితే ఎంత వచ్చిందండి, నాగేశ్వరరావు గారు జోలి పెడితే ఎంత వచ్చిందండి. ఒక్క ఎవరు ఆయన పేరు ప్రభాస్, అదే మాట్లాడితే 5 కోట్లు ఇచ్చేస్తున్నాడు కదా. అలా చాలు, నలుగురు పూనుకుంటే చాలదండి ఫంక్షన్కి. ప్రభాస్ అనేవాడు ఒక్కడు సహాయం చేస్తే సరిపోతుంది. ఇది భావి తరాలకి ఏంటంటే ఈ చరిత్రలు మరిచిపోకుండా బతుకుతారన్నమాట. ఇది ఇప్పుడులో కానీ డొక్కా సీతమ్మ తాలూ చరిత్ర ప్రజలకు తెలియదంటే మసిబారిన మారేడుగా అయిపోతుంది. సార్ ఇప్పుడు ఉన్న మరి అంటే ఎలాగో గద్దర్ గారు అవార్డ్స్ ప్రస్తావన వచ్చింది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు అసంతృప్తి వ్యక్తం చేస్తారు. మరి సినిమా ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు రెస్పాన్స్ వచ్చి ఈ అవార్డ్స్ నిర్వహించే ఛాన్స్ ఏమన్నా ఉన్నాయి ఈ ఇయర్లో, అంటే నెక్స్ట్ ఇయర్ లోపు? ఏమి లేదండి. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఈ మీరు ఎంతైతే ప్రేమిస్తారో మేము అంతే ప్రేమిస్తామండి. మీరు డొక్కా సీతమ్మ క్యాంటీన్ పెడుతున్నారు కదా, మన తెలంగాణ రాష్ట్రంలో అంటే అన్ని వనరులు ఉన్నాయి. సంగీత కళాకారులు ఉన్నారు, రైటర్స్ ఉన్నారు, గాయకులు ఉన్నారు. వీళ్ళందరూ మరింత ఇన్స్పైర్ అయ్యేలాగా మేము చేసుకుంటాం. దానికి మీ సహకారం కావాలంటే ఆయన 2 or 3 రోజులు ఒక గంట పాటు ఇచ్చినట్టయితే ఎలాగుంటుందో చూడండి. లాల్ బహదూర్ శాస్త్రి పెరేడ్ గ్రౌండ్ కదా, అలాగుంటుంది. అది నిండిపోతుంది. ఓకే.